ఉపాధి అవకాశాలు పెంచి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు ఇలా కొన్ని అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నారు. EP4 విధానం ద్వారా ప్రజలు కూడా వీటిలో పెట్టుబడి పెట్టే విధంగా అవకాశం ఇస్తున్నారు. ఇలా పెట్టే పెట్టుబడుల్లో వచ్చే లాభాలు కూడా ప్రజలు పొందుతున్నారు. ఈ విధానంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ ఉగాది రోజున అట్టడుగున ఉన్న ఆదిమ జాతీయులు, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, మహిళలను, పేదలను అందరినీ కూడా 2045 నాటికి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన జరగబోతూ ఉంది. ఈ పథకం వలన ఎక్కడ గుడిసెలు కానీ, వసారాల్లో కానీ, లేకపోతే సంచార జాతులు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం నిలబడబోతూ ఉంది. దీనికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న P4 పథకం. సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో P4 సర్వే ఇంటింటా ఇప్పటికే సచివాలయ సిబ్బంది చేపట్టడం జరిగింది. దీని వలన కూడా ప్రభుత్వం ఎవరు పేదరికం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు, ఎవరు దారిద్ర్య రేఖకు పైన ఉన్నారో కూడా స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం చేతిలోకి వస్తున్నాయి. దీని చేత ఎవరైతే వెల్దియెస్ట్ పీపుల్ 10% మంది ఉన్నారో వారు దాతలు కానీ, మార్గదర్శకులు కానీ, వీరందరూ కూడా ఈ అట్టడుగున ఉన్న 20% మందిని పైకి తీసుకొచ్చేదానికి ఈ పార్ట్నర్షిప్ ఉపయోగపడుతుంది. పులిపాటి శ్రీరామమూర్తి, సత్తెనపల్లి, పల్నాడు డిస్ట్రిక్ట్. ఈ P4 గురించి ఒక గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్, P4 అంటేనే ప్రైవేట్ అండ్ ప్రాపర్టీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ రెండూ కలిసి చేస్తే చాలా చక్కగా ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటంటే అట్టడుగు నుండి ఎంతోమంది అట్టడుగు బాగాను ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కానీ, లేకపోతే ఇంకా హై లెవెల్లోకి వెళ్ళి ఇంకా మంచి డాక్టర్ కావాలని కానీ, ఇంజనీర్ కావాలి కానీ, ఇంకా అనేక రకమైన కోరికలు ఉంటాయి చదువు మీద. అట్లాగే వాళ్ళకి అట్టడుగు బాగాను ఉన్నవాళ్ళు వాళ్ళు ఎటువంటి సహాయం లేకుండా వారు సొంతగా చదువుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఎందువల్ల అంటే వాళ్ళు రోజువారీ పనికి పోతే 400, 500 కూలీకి వెళ్తారు. ఆ 400-500తో కుటుంబం గడవాలి. అందువల్ల ఇలా ఈ డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ చదవాలంటే ఇవాళ రోజున వచ్చేసి లక్షలు ఖర్చు పెడితేనే ఆ అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం రావాలంటే ఇవాళ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండూ కలిసి చేస్తే, అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఊరికి అంత మొత్తం ఒకసారి చేయాలంటే కష్టం. కాబట్టి ప్రతి గ్రామానికి